హలో, హాయ్, నమస్తే. ఈ భూమి మీద మనం చాలా చేస్తున్నాం. ఎంత చేస్తున్నాం అంటే ఇప్పటిదాకా ఈ భూమి మీద ఏ మానవుడు, ఏ జీవి చేయనంత ఘనంగా చేస్తున్నాం. అయితే పనికిమాలిన పనులు కూడా అదే విధంగా చేస్తున్నాం కూడా. ఇప్పుడు మన జీవితంలో ప్రధాన లక్ష్యం డబ్బు. డబ్బు, 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 డబ్బు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే దాకా డబ్బే. వేరే ఆలోచన లేదు, అవకాశం లేదు. ఈ ప్రాణంతో మనం భూమి మీదకి వచ్చింది అందుకోసమేనా? మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆలోచించారా? ఏంటి ఉదయం లేచిన కాంచి డబ్బు డబ్బు డబ్బుని పని చేయడం, జాబ్ చేయడం, మళ్ళా వచ్చిన డబ్బుతో ఖర్చు పెట్టడం, నెక్స్ట్ మంత్ మళ్ళీ డబ్బులు ఉండవు. ఎందుకు అంత కష్టపడుతున్నట్టు? డబ్బు కోసం కష్టపడుతున్నారు, మరి ఆ డబ్బులు మిగలాలి కదా, మిగిలిపోయి ఎత్తిపెట్టుకోండాలి కదా. లేదే, ఎందుకు అలాగా? ఆలోచించారా మీరు? ఒకసారి ఆలోచించండి. లాస్ట్ మంత్ కష్టపడిన డబ్బులు ఏమైపోయాయి? 6 months బ్యాక్ కష్టపడి చేసిన ఎత్తిపెట్టిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? 1 year బ్యాక్ కష్టపడి మీరు ఉదయం నుంచి రాత్రి 10 దాకా తిరిగి తిరిగి సంపాదించిన డబ్బులు ఏమైపోయాయి? 5 years బ్యాక్ దాకా కష్టపడి మీరు ఎత్తిపెట్టిన డబ్బులు ఏమైపోయాయి? మీరు సంపాదించిన ఒక 10 లక్షలు అయితే మీ దగ్గర ఒక 50,000 ఉండొచ్చు. అంతే. మీరు 10 లక్షలు సంపాదించుంటే నీ దగ్గర 50,000 ఉండొచ్చు. అంతే, అంతకుమించి ఉండే అవకాశం లేదు. నువ్వు 1,00,00,000 సంపాదించుంటే నీ దగ్గర ఒక 10 లక్షలు ఉండొచ్చు. 90 లక్షలు ఏమైపోయాయి? ఖర్చు అయిపోయాయి. అంటే నువ్వు మొన్న సంపాదించింది ఈరోజు ఉండట్లేదు. కానీ ఉదయాన్నే లేచిన కాడి నుంచి పరుగే పరుగు, పరుగు పరుగు, సినిమాలో పరుగులాగా పరిగిస్తూనే ఉంటారు. డబ్బులు అదేమంటే ఒకటే ఆలోచన, డబ్బులు డబ్బులు డబ్బులు. పోనీ చించి పొడి చేస్తున్నారా అంటే ఏమీ లేదు, అంతా ఆడే, అంతా అదే. మరి ఎందుకు? ఒక్కసారి ఆగి ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. అర్థం కాకపోయినా కూడా ఆలోచించాలి. ఏంటి ఉదయం లేచిన కాడి నుంచి డబ్బు, జాబు, పని తిరుగుతున్నాం, ఇంకేం లేదా? జీవితంలో ఇంకేం అంబిషన్ లేదా? ఇదేనా? దీనికేనా మనం పుట్టింది అని ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి. ఎందుకంటే జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకు పుట్టామో తెలుసుకోకుండా, ఆ ప్రయత్నం చేయకుండా ప్రపంచం, పెద్ద ప్రపంచం, ఒక్కటే జీవితం. జన్మలు ఉండొచ్చు, కానీ మనకు గుర్తులేదు కదా, గుర్తు చేసుకుని ప్రయత్నం చేయట్లేదు కదా. చేసేటట్టయితే పర్వాలేదు, మీకు గత జన్మలో ఎంజాయ్ చేశారో, కష్టాలు చేశారో, తప్పులు చేశారో అని గుర్తుంటుంది. కాబట్టి ఈ జీవితంలో మీరు డబ్బుల కోసం దానికోసం చేస్తుంటే అర్థం ఉంది. గత జన్మ తెలియదు, రాబోయే జన్మ ఎలాగో తెలియదు. ఎందుకు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు? అందరం, ప్రతి ఒక్కరూ నాతో పాటు, ఎవరిని ఇక్కడ తీసేయాల్సిన పని నాతో పాటే. కేవలం ఒక్క డబ్బు సంపాదించాలని ఒక ఆటతోటి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఎంత నాశనం అంటే పక్కూరు కూడా పాడు. కొంతమంది టీ కూడా తాగరు, కొంతమంది సిగరెట్ కూడా తాగరు. బ్యాడ్ హ్యాబిట్స్ అని కాదు, డబ్బులు ఖర్చు అయిపోతాయి అనేసి. అవన్నీ తాగమని, చెడు అలవాట్లు నేర్చుకోమని కాదు. జీవితంలో మనిషి మనం పుట్టిన తర్వాత, మనకు ఒక శరీరం వచ్చిన తర్వాత మనం అన్వేషించాల్సింది, మనం ఎంజాయ్ చేయాల్సినది భూమి మీద చాలా ఉంది. మనం
లీగల్గానే, ఇల్లీగల్గా కాదు. ఒక న్యాయబద్ధంగానే, చట్టపరంగానే మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. చేయాల్సినంత వరకు చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, తిరగచ్చు, రాష్ట్రాలు తిరగచ్చు, దేశాలు తిరగచ్చు. ఎక్కడికైనా తిరుగుతున్నారా? తిరిగారు అసలు ఇప్పటిదాకా ఎక్కడికైనా? మీరు నమ్మరు. సముద్రానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం అందరం. మన తెలుగు స్టేట్స్ అంటే ఒక సముద్రానికి యువతల నుంచి అవతల వేసుకున్నా కూడా, సెంటర్ వేసుకున్నా కూడా ఒక 250 కిలోమీటర్లే. 250 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు అట్టెళ్ళిన సముద్రం, 500 కిలోమీటర్లు అట్టెళ్ళిన సముద్రం ఉంది, ఇటు వచ్చిన సముద్రం వస్తుంది. ఇప్పటికీ సముద్రం అనేది చూడకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన దగ్గరలో ఉండేవాళ్ళే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ చూడకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సముద్రం చూడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతాం? ఎందుకు పుట్టారు వాళ్ళు? అసలు పుట్టారు, చదువుకున్నారు, పని చేశారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఆ గొడవలు, ఆ కష్టాలు, అందరితో తిట్లు ఇవన్నీ పడ్డారు, పోయారు. ఇప్పుడు మన వాళ్ళు పుట్టారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. మనిషిగా పుట్టారో తెలియదు, కుక్కగా పుట్టాడో తెలియదు. నువ్వు ఎలాగో పుడతావో పుట్టవో అది ఇప్పుడు తెలియదు కదా నీకు గత జన్మలు జ్ఞాపకం రాలేదు కదా. ఎందుకు వృధా చేసుకుంటున్నావు జీవితాన్ని? నేనది పని గిని మానేసి ఎంజాయ్మెంట్ అని తిరగమని చెప్పట్లేదు నేను. అన్వేషణ, అసలు మనిషి ఏం చెయ్యాలి అనే దాని మీద ఆలోచిస్తున్నారా? కొంచెమైనా దాని మీద కాస్త దృష్టి పెట్టండి. వృధా అయిపోతుంది జీవితం. నువ్వు డబ్బులు సంపాదించొచ్చేమో, కాలాన్ని తిరిగి తీసుకొని రాలేవు. ఒక్క సెకండ్ కూడా తీసుకొని రాలేవు. ఉన్న క్షణాన్ని ఆస్వాదించు, ఉన్నదాంతోనే జీవించు. అతిజీవమని చెప్పడం లేదు నేను, కానీ చేస్తున్న ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ చేయి, అవగాహనతో చేయి. అది అవగాహనతో ప్రతి క్షణాన్ని ప్రతిరోజు నువ్వు కంప్లీట్ చేసావంటే అది సద్వినియోగం చేసుకున్నట్టే. జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం. ఓకే, ఒకవేళ క్లియర్గా వినిపించలేదేమో అందుకు చెప్తున్నాను. ఆలోచించండి, ఒక క్షణం ఆగి ఆలోచించండి. తర్వాత మీ పని మీకు ఉంటుంది, నా పని నాకు ఉంటుంది. నేను అర్థం చేసుకున్నాను. ఇవి మనకి ఎక్కడ దొరుకుతుంది ఈ విషయాలని అంటే కొన్ని వాటిలో దొరుకుతుంది. మన శాస్త్రాల్లో చాలా చెప్పారు. చివరికి అన్నీ చదివిన తర్వాత అర్థమవుతుంది అది. అన్ని శాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు ఒకటి దాంట్లో కాదు, అన్నీ చదవంగా ఒక సారం వస్తుంది. ఆ సారం అర్థం బట్టి నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి నీకు ఒక అవగాహన వస్తుంది. అది జీవితానికి ముఖ్యమైనది. అది పొంది నేను ఆనందిస్తున్నాను. మీరు ఆనందిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.